నమ్మిన పార్టీ హ్యాండ్ ఇచ్చింది. చివరికి హస్తం పార్టీతో జతకట్టారు. కానీ బ్యాడ్ లక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తనకు చెక్ పెట్టడానికే పాత పార్టీలో చేరిన నాయకుడికి కాంగ్రెస్ కండువా కప్పడంతో ముసలం మొదలైంది. దీంతో ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారడంతో మరోసారి గోడ దూకడానికి ఆ లీడర్ సిద్ధపడుతున్నారా? ఆయన ఇటొచ్చారని ఈయన అటెళ్తారా, లేదా మరో కండువా కప్పుకుంటారా? ఆపరేషన్ ఆకర్ష్ సంగతేమో గానీ కొన్ని చోట్ల అసలుకే ఎసరొచ్చేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తలుపులు తెరిచిపెట్టడంతో కారు పార్టీ నేతలు క్యూ కట్టారు. గులాబీ కండువాలొచ్చి చేరడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ లో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఓవైపు మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని కష్టపడ్డ నేతల సమూహం ఒకవైపు అయితే, మరోవైపు పార్టీ మారి కాంగ్రెస్ తో జతకట్టిన బలగంతో వర్గపోరు ముదిరి పార్టీకి తలపోటుగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేలా ఉంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి 2 గ్రూపులుగా ఉన్న వర్గపోరు కాస్త మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేరికతో 3 గ్రూపులుగా తయారైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ ని కాదని జాన్సన్ నాయక్ కి బీఆర్ఎస్ నాయకత్వం టికెట్ కేటాయించడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికలకు కొన్నాళ్ల ముందే కేటీఆర్ ఆప్తమిత్రుడైన జాన్సన్ నాయక్ కే టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ రేఖా నాయక్ మాత్రం ఖచ్చితంగా టికెట్ తనకే వస్తుందని చివరిదాకా ఆశలు పెట్టుకున్నారు. చివరికి భంగపాటు కావడంతో రేఖా నాయక్ తో పాటు ఆమె భర్త శ్యామ్ నాయక్ హస్తం పార్టీలో చేరిపోయారు. రవాణా శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న శ్యామ్ నాయక్ తన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేఖా నాయక్ ఖానాపూర్ టికెట్ ఆశించినప్పటికీ ఆ స్థానాన్ని రేవంత్ అనుచరుడైన బొజ్జు పటేల్ కి ప్రకటించారు. ఆసిఫాబాద్ టికెట్ ని శ్యామ్ నాయక్ కి కేటాయించారు. ఎన్నికల్లో శ్యామ్ నాయక్ ఓటమి పాలయ్యారు. తన ఓటమికి ప్రధాన కారణం సొంత పార్టీ నేతలేనని ఆయన మొదటి నుంచి అనుమానిస్తున్నారు. శ్యామ్ నాయక్ కి ఆసిఫాబాద్ నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. డీసీసీ అధ్యక్షుడిగా విశ్వప్రసాద్ కొనసాగుతున్నారు. అయితే శ్యామ్ నాయక్ రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు విశ్వప్రసాద్. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో ఎన్నికల సమయంలో కలిసి పని చేసుకున్నారు. అయితే నియోజకవర్గంలో ఓడిపోయిన 2 గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు ఏదో రూపంలో ఎప్పుడూ బయట పడుతూనే ఉంది. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన సమావేశంలో 2 వర్గాలు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో పోలీసులు తనతో పాటు తన వర్గ నేతలను బయటికి పంపించడంతో శ్యామ్ నాయక్ నిరసనకు దిగారు. దీంతో అధిష్టానం ఆయనకు చీవాట్లు పెట్టిందని సొంత పార్టీ నేతలు అంటున్నారు. దీంతో పార్టీలో కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు శ్యామ్ నాయక్. ఆసిఫాబాద్ పంచాయతీ నడుస్తుండగా కొత్తగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కారుని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే 3 ముక్కలాటగా ఉన్న కాంగ్రెస్ లో సక్కు ఎంట్రీతో మ్యాటర్ ఇంకాస్త ముదిరిపోయింది. శ్యామ్ నాయక్ నాన్ లోకల్ కావడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు స్థానిక నాయకుడైన ఆత్రం సక్కుని పార్టీలోకి ఆహ్వానించారనే ప్రచారం కూడా జరుగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో ఆదివాసీ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పార్టీలో ఉంటే కలిసొస్తుందని ఆహ్వానించారనే టాక్ కూడా జిల్లాలో వినిపిస్తోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ మారినా కలిసి రాలేదని అసంతృప్తితో ఉన్నారు. ఖానాపూర్ టికెట్ దక్కకపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం తన పేరు కూడా ప్రస్తావనకు రాకపోవడంతో నైరాశ్యంలో ఉన్నారామె. ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉండడంతో అక్కడ రేఖా నాయక్ ఆధిపత్యానికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఆసిఫాబాద్లో ఆమె భర్త శ్యామ్ నాయక్ పెత్తనం నడవకపోవడంతో రానున్న రోజుల్లో తమకు గడ్డు కాలం తప్పదని భావిస్తున్నారట అజ్మీరా దంపతులు. దీనికి తోడు ఖానాపూర్ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న రాథోడ్ రమేష్ మరణంతో అక్కడ బీజేపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. కాంగ్రెస్లో వర్గపోరుతో ఇబ్బంది పడే కంటే బీజేపీలో చేరికతో భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఉన్నారు రేఖా నాయక్ దంపతులు.
ఇప్పటికే బీజేపీలో చేరడానికి తమకు సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు కూడా జరిపారట. రేపో మాపో శ్యామ్ నాయక్, రేఖా నాయక్ పార్టీ మారతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. కండువాలు కప్పగానే సరిపోదని ఆ వచ్చే వాళ్లతో పార్టీకి ఎంతవరకు ఉపయోగమో చూసుకోవాలంటోంది కాంగ్రెస్ క్యాడర్. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనేనన్నట్లుంది ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి. వర్గపోరుపై ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే పార్టీకి గడ్డు కాలం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలా జాగ్రత్త పడుతుందనేదే ఇప్పుడు అసలు పాయింట్.